శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించు. లాస్ట్ ఇయర్ మొత్తం మా తోడు ఉండి మమ్మల్ని మీ చాలా రెక్కల కింద కాచి కాపాడిన దేవుడికి స్తోత్రంలయా. కాలికి రాయి కూడా తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకున్న దేవానికి స్తోత్రం లేసా. మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, అద్భుతకరుడు నా తండ్రి దేవా. మా జీవితంలో మరి నా తండ్రి దేవా అంత మీ ప్లాన్ ప్రకారమే మీరే జరిపించిన దేవానికి స్తోత్రం లేసా. మరి సర్వీస్లో నా తండ్రి దేవా న్యూ ఇయర్ సర్వీస్ మేము జరుపుకొని చిన్నగా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ ప్రేయర్ మొత్తం ఆది నుండి అంతవరకు మీరే నడిపించండి దేవా. మీ హోలీ స్పిరిట్ పవర్ని ఇక్కడ ఫ్లో అయ్యే కృపని దయచేయండి దేవా. ఎవరెవరైతే మరి నా తండ్రి దేవా ఈ సర్వీస్కి రావాలని కోరుకొని ఉన్నారో, వాళ్ళు రాలేకపోతున్నారో, వారి మార్గాలను మీరే సరళం చేయండి దేవా. ఆశపడు ప్రాణంని తృప్తిపరిచే నాదుడా మీరే వారి మార్గాలను సరళం చేయండి దేవా. మరి నా తండ్రి దేవా అదేవిధంగా ఏసా ఈరోజు విత్తబోచిన వాక్యంని జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ నోటికి మీరే బుర్రగా ఉండి నా తండ్రి దేవా మాతో ఆ వాక్యంని మీరే మాట్లాడుతున్న దేవానికి స్తోత్రంలయా. ఆ వాక్యం మా జీవితంలో మంచి నీళ్ళని పడిన విత్తనముల వల్లే ఫలించే కృపను మీరే చేస్తున్నందుకే థ్యాంక్ యూ ఏసా. మీ కృపని మీ దయని మీద ఆదరణని మాకు ఈ సర్వీస్ మొత్తం తోడై ఉండి నడిపిస్తున్నందుకే థ్యాంక్ యూ ఏసా. ఆది నుండి అంతవరకు మొత్తం మీ చేతులకు అప్పచెప్పుకొచ్చు నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించుడు కొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వాళ్ళ సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని మన సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ
బండ నుండి మధుర ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ పాడదామా నోటి తెరచి ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల హస్తముతో
హల్లెలూయా. నిన్న ఏ తెగులు ఏ తెగులు నీ గుడారము, ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. లా 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 లా. పడమను తెచ్చి లా లా లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని, ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. పడమా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము పడమను తెచ్చి పించదయ్యా. అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. ఏ తెగులు నీకు నోటీస్ పడదామా పించదయ్యా. అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించేదాము. పడదమ్మ. గొర్రె పిల్ల రక్తంలో, గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతోను అనుదినము జయించేదాము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము యేసునామములో సమీపించదయ్యా. పడదమా. అపాయమేమి రానే రాదు, మనకు రానే రాదయ్యా. మన యొక్క నివాస ఎక్కడున్నాయండి? పరలోకమందున్నవి రానయున్న రక్షకుని ఎదుర్కొన కనబడుదమా. మన యొక్క నివాసము పరలోకమందున్నవి రానయున్న రక్షకుని
కలిసి అన్ని నామముల కన్నా పైన అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము పాడదామా యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయం యేసు నామము తెలుసు పాడదామా జయం జయము
చెప్దాం మనం తెచ్చి హల్లెలూయా. హల్లెలూయా. బంగారం అడగలేదు వచ్చాడు. అవును కదా చెప్దామా? నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా మార్గం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ధ్యానం పాడమను తెలుసు. నా ప్రాణం నా సర్వం, నా సర్వం, నా జీవం, నా జీవం, నా ధ్యానం, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చూచి సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి భూలోకం మానవుని రక్షించి పరలోకమున చూచి సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం నా సర్వం, నా సర్వం నా ధ్యానం నీవే, నా ధ్యానం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేరకుతారు. వచ్చాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతుల
సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా. అలాగే దేవుని అర్థం ఉంటుంది. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. తోడు నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు చెలిమి. పాడదామా, నువ్వు తెచ్చి ఆరేద్దామా. తోడు నీవే, నా నీడా నీవే, జీవించ తోడు చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నీవు నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నీవు నేను ఆరాధింతును. మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహ. ఆడైద్దామా మనసు పూర్తిగా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ. మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం. పాడతామా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నీవు నేను ఆరాధింతును. అపాయం రాకుండా కాపాడువాడవు, నీవు నేను ఆరాధించుకొనిసారిగా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. ఓ మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, మరొక్కసారి ఈ నూతన సంవత్సరంలో
ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి అయా మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం ప్రభువా. ఓ వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ వన్ మోర్ ఇయర్ ఇన్ టు అవర్ లైఫ్స్. మా జీవితంలో ఇంకొక నూతన సంవత్సరాన్ని మాకందరికీ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ సన్నిధి కోసం అడుగుతున్నాం, నీ ప్రెసెన్స్ కోసం అడుగుతున్నాం, నీ శక్తి కోసం అడుగుతూ ఉన్నాం, నీ కృప కోసం అడుగుతూ ఉన్నాం, నీ ఆశీర్వాదం కోసం అడుగుతూ ఉన్నాం, నీ నడిపింపు కోసం అడుగుతూ ఉన్నాం, నీ కటాక్షం కోసం అడుగుతూ ఉన్నాం. లార్డ్, we ask for your favor. We are asking for your grace, O Lord. We are asking for your anointing, O Lord. We are asking for your blessings, O Lord. Oh, thank you, Jesus. As we listen to the word, Lord, speak to us, we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. సో వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. అఫీషియల్గా హ్యాపీ న్యూ ఇయర్. బట్ ఎస్, ఈరోజు మనం వాక్యాన్ని నిన్న రోజు నేను ఇది కంటిన్యూషన్ మెసేజ్ నిన్నటికి. సో కొంచెం జిస్ట్ చెప్తాను. నిన్న రాత్రి మేము ఏ వాక్యాన్ని ధ్యానించామో కోర్స్ అది మళ్ళీ యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతుంది ఫుల్ మెసేజ్. కానీ ఒక చిన్న జిస్ట్ చెప్తాను. మేము ధ్యానించిన వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ అధ్యాయం, అంతేనమ్మా? 19వ అధ్యాయం 9వ అధ్యాయం 17వ వచనం. మేము ధ్యానించిన వాక్యం 9వ అధ్యాయం 17వ వచనం రాత్రికాలం ధ్యానించాం. సో అక్కడి నుంచి కొంచెం జిస్ట్ చెప్పి నేను మెసేజ్ కంటిన్యూషన్లోకి వెళ్తాను. ఎస్, చదవండి అమ్మా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. ఎస్. మరియు పాత తిత్తులను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయెరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును. దిస్ వాజ్ ద వర్డ్ దట్ వి మెడిటేటెడ్ లాస్ట్ నైట్. దాని అర్థం ఏంటంటే, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసము పొయ్యం. ఎందుకు కొత్త ద్రాక్షారసం పొయ్యము అంటే, పాత తిత్తులు అంటే వైన్ స్ట్రింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. అవి ఎలా తయారు చేసేవాళ్ళంటే జంతువుల చర్మంతో తయారు చేసేవాళ్ళు. అవి తిత్తులుగా చేసుకొని దాంట్లో చేయబడిన కొత్త ద్రాక్ష రసాన్ని పోసేవాళ్ళు. కానీ కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం అంటే ఇన్ ద న్యూ వైన్ స్ట్రింగ్స్ ఇఫ్ యూ పోర్ న్యూ వైన్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ పాత తిత్తుల్లో ఇన్ ద ఓల్డ్ వైన్ స్ట్రింగ్స్ ఇఫ్ యూ పోర్ న్యూ వైన్, దానికి 2 ప్రాబ్లమ్స్ ఉండేవి. ఏం ప్రాబ్లమ్స్ అంటే, వైన్ ఫెర్మెంటేషన్ గుండా వెళ్తుంది. ఆ వైన్ ఫెర్మెంటేషన్ గుండా వెళ్ళినప్పుడు ఆ పాత తిత్తులు అవి ఎలాస్టిసిటీ కోల్పోతాయి. అంటే ద ఎక్స్పాండ్ కాలేవు, ఎందుకంటే పాత తిత్తులు కాబట్టి. సో అందుకే అవి బర్స్ట్ అయిపోయేవి. అవి బర్స్ట్ అయినప్పుడు కొత్త ద్రాక్షరసం పోయబడిన ద్రాక్షరసం అంతా కూడా కిందికి కారిపోయేది. సో దాన్ని మనము మన ఆత్మీయ జీవితానికి మనం పోలిస్తే, మనము కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాము. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనము నూతన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నూతన ఆశీర్వాదం కోసం మన దేవుడు మనలో పోయాలి అంటే, మనలో ఉన్న పాత స్వభావము, మనలో ఉన్న పాత అలవాట్లు, మనలో ఉన్న ఆ శరీర క్రియలు, మనలో ఉన్న లోకానుసారమైన జీవితం, ఇవన్నీ మనలో నుంచి వెళ్ళిపోతేనే, అంటే పాత స్వభావాన్ని వెళ్ళిపోతేనే. ఇంకొకటి చాలా స్పష్టంగా మనం ధ్యానించాం, ఓల్డ్ మెమరీస్, పాత జ్ఞాపకాలతో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. సో ఇవన్నీ పాతవి, కానీ అవన్నిటితోనే మనం నూతన సంవత్సరం అడుగు పెట్టినప్పుడు
పాత తిత్తుల్లో నూతన ద్రాక్షారసం పోస్తే ఎలాగైతే అది ఉండదో, అలాగే ఈ పాత స్వభావంతోని, పాత అలవాట్లతోని, పాత జ్ఞాపకాలతోని మనం అడుగు పెడితే మన మీదున్న ఆశీర్వాదం కూడా నిలువదు అనే మాటని మనం రాత్రికాలంలో ధ్యానించాం. అదొక డీటెయిల్డ్ మెసేజ్. సో నేను జస్ట్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే పీపుల్ ఆల్వేస్ క్యారీ దేర్ పాస్ట్ ఇన్ టు దేర్ ఫ్యూచర్. సో వెన్ యూ క్యారీ యువర్ పాస్ట్, యూ కెన్ నెవర్ ఎంజాయ్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే దేవుడు కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశీర్వాదం ఇచ్చాను, అన్నీ ఇచ్చినా కానీ పాత జ్ఞాపకాల్లోనే మనం జీవిస్తాం, పాత శ్రమల్నే మనం ధ్యానించుకొస్తూ ఉంటాం, పాత ఒక అలవాట్లోనే కంటిన్యూ అవుతాం. సో దేర్ షుడ్ బి ఎ చేంజ్ విదిన్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అందుకే ప్రభు అయిన క్రీస్తులో మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎప్పుడు నూతన సృష్టిగా చేయబడతాం అంటే మన పాతవి గతించినప్పుడే. సో పాతవన్నీ మన దగ్గరలో ఉండి మనము నూతనంగా క్రీస్తులో నడవలేము. అలాగే పాతవన్నీ మనలో ఉండి నూతన ఆశీర్వాదంలో మనము నడవలేము అనే మాటని మనం రాత్రికాలంలో ధ్యానించాం. సో 4 ప్రామిసెస్ దేవుడు యావేలు గ్రంథంలో మనం ధ్యానించాం. దేర్ ఆర్ 4 ప్రామిసెస్, 4 వాగ్దానాలని మనం ధ్యానించాం. ఎక్కడ మనం 4 వాగ్దానాలు ధ్యానించామంటే యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసాం. దేవుడు చూడండి, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఉగ్రతలో ఉండేవాళ్ళు. మీన్స్ బాగా భయంకరమైన పాత పద్ధతిలో ఉన్నారు, నీలాగా నాలాగా పాత స్వభావంతో ఉన్నారు, పాపపు స్వభావంతో ఉన్నారు. సో దేవుడి యొక్క తీర్పు ఆ ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు యావేలు ప్రవక్త వాళ్ళకి చెప్పాడు, ఏమని? అయ్యా, మీ పద్ధతులు మార్చుకోండి, ఉపవాసం ఉండి మొరపెట్టండి, ఉపవాసం ఉండి మొరపెట్టండి దేవుడికి. దేవుడు దయాళుడు, దేవుడు కనికరం గలవాడు, కనుక మళ్ళీ మీరు కోల్పోయిందంతా మళ్ళీ మీకు తిరిగిచ్చే దేవుడుగా ఆయన ఉంటాడని యావేలు ప్రవక్త ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఎస్, 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము అప్పుడు యావేలు ప్రవక్త వాళ్ళకి చెప్తున్నాడు, ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుడి, పెద్దలను, దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. సో దేవుడైన యెహోవా మందిరంలో మీరు సమకూర్చి మీరు వచ్చి మీరు దేవుడి దగ్గర విన్నపం చేసినట్లయితే, మొరపెట్టినైతే దేవుడు మీ యొక్క నష్టం ఏదైతే ఉందో, చూడండి, చాలా సంవత్సరాలుగా మనము చాలా విషయాలను కోల్పోయాం. సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ హెల్త్, సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ వెల్త్, సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ పీపుల్, సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ ద అనాయింటింగ్, ద స్పిరిచువాలిటీ. సో ఇలా మనము గత సంవత్సరాల్లో మన తప్పుల వల్ల కావచ్చు, మన తప్పుడు నడవడిక వల్ల కావచ్చు, లేకపోతే మన అశ్రద్ధ వల్ల కావచ్చు, ఇలా కొంతమంది అన్నిటికీ హెల్త్ తీసుకుంటారు, కానీ హెల్త్ వైజ్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరు. సో దే లూజ్ హెల్త్, అజాగ్రత్త, అశ్రద్ధ వల్ల. అలాగే ఆత్మీయతలో కూడా వాళ్ళు సరైన ప్రార్థనా విధానం, ప్రార్థన శైలి కలిగి లేకుండా వాళ్ళు దే లూజ్ దేర్ స్పిరిచువాలిటీ, దే లూజ్ దేర్ కనెక్షన్ విత్ గాడ్. సో ఇవన్నీ మనకన్నీ రిస్టోర్ కావాలా, నా హెల్త్ నాకు రిస్టోర్ కావాలా, నా ఆత్మీయత నాకు రిస్టోర్ కావాలా, దేవుడితో తెగిపోయిన సంబంధం మళ్ళీ దేవుడు నాకు తిరిగి పునరుద్ధరించాలా. అండ్ ఐ హ్యావ్ లాస్ట్ ఫైనాన్షియలీ, కొందరు మోసం చేసి ఉంటారు, అయ్యో నేను ఇలా అనుకున్నాను, వాళ్ళు అలా చేశారు. సో దే మైట్ హ్యావ్ చీటెడ్. ఎందుకంటే మనము భయంకరమైన స్థితిలో ఉంటాం. నాకు అనేకమైన ఎగ్జాంపుల్స్, నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ వాగ్దానం నాకు వచ్చినప్పుడు, ఎస్, ఐ హ్యావ్ రిస్టోర్డ్ ఆల్ దట్ ఐ హ్యావ్ లాస్ట్. హల్లెలూయా. సో మనకి రెస్టోరేషన్ కావాలా. ఏం కావాలా? రెస్టోరేషన్ కావాలా. దేవుడు మనం కోల్పోయిందంతా తిరిగి ఇవ్వాలి. దేవుడు యావేలు ప్రవక్త ద్వారా ఈ యొక్క ప్రజలకి ఇదే చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడంటే, మీకు మిడతలు ఏదైతే మీకు నాశనం చేశాయో, గొంగలి పురుగులు ఏదైతే నాశనం చేశాయో, పాడి
పురుగులు ఏదైతే నాశనం చేశాయో మీ పంటని, తిరిగి యెహోవానైన నేను, మీరు నా తట్టు తిరిగారు కాబట్టి నేను తిరిగి అన్నీ కూడా మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సో గాడ్ సేస్ యూ హ్యావ్ లాస్ట్ సో మెనీ థింగ్స్ బట్ ఐ విల్ రిస్టోర్ బ్యాక్ టు యూ. వాక్యాన్ని చూద్దామమ్మ. యావేల్ గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 25వ వచనం. సో ఫస్ట్ వర్డ్ టాక్స్ అబౌట్ రెస్టోరేషన్, పునరుద్ధరణ గురించి మాట్లాడుతుంది. మేబీ యువర్ లాస్ట్ రిలేషన్షిప్ అంటే మనం మనుషులను కోల్పోతాం, ఆ మంచి సంబంధం కోల్పోతాం, మన సహవాసాన్ని కోల్పోతాం. అది మన భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, అది మన తల్లిదండ్రులతో కావచ్చు, అది మన ఫ్రెండ్స్తో కావచ్చు, అది మన ఆత్మీయులతో కూడా కావచ్చు. దెర్ ఇస్ సమ్ రెస్టోరేషన్ హ్యాస్ టు హ్యాపెన్ మనం దేవుడితో వెళ్ళాలి అంటే. సో అందుకే దేవుడు ఇక్కడ 24వ వచనంలో 25వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఎస్ చదవండి అమ్మా. మీరు కడుపారా తిని అమ్మ 25వ వచనం 24వ వచనం చదవండి ప్లీజ్. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులు. చూడండి ఒక మాట 26, అది 25వ వచనం 26వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో పైకి కిందికి ఉన్నాయి. సో మొదటి ఆ గొంగలి పురుగు దగ్గర నుంచి చదవండి, అక్కడి నుంచి చదవండి ప్లీజ్. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. సో గాడ్ సేస్ ఐ విల్ రిస్టోర్. అంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క దేవుని యొక్క తీర్పు వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళ యొక్క పంట పొలాలని అన్నిటి కూడా మిడతలు, అలాగే ఇంకేంటి గొంగలి పురుగులు, అలాగే చీడ పురుగులు, ఇవన్నీ కూడా తినేశాయి. సో దే హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం, ఈరోజు నీకు నాకు జీవనాధారం మన ఉద్యోగం, కానీ వాళ్ళకొర జీవనాధారం వ్యవసాయం. సో ఆ రోజు వాళ్ళ పంట పొలాలన్నిటి కూడా ఈ మిడతలన్నీ తినేశాయి. ఇక వాళ్ళు భయంకరమైన కరువులో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ మిడతలు నాశనం చేసింది, అలాగే మీ గొంగలి పురుగులు నాశనం చేసింది, అలాగే మీ చీడ పురుగులు నాశనం చేసింది, అవన్నిటినీ కూడా సంవత్సరముల పంట కొన్ని సంవత్సరాల పంట నాశనమైంది, కానీ మీకు మరలా నేను తిరిగి ఇస్తాను అంటున్నాడు. ఐ విల్ రిస్టోర్ బ్యాక్ ఎవ్రీథింగ్ టు యూ అనే మాట అంటున్నాడు. హల్లెలూయా. సో దేవుడు రిస్టోర్ చేయబోతున్నాడు. ఈరోజు మీ హెల్త్ని రిస్టోర్ చేయునుగాక, దేవుడు మీ ఫైనాన్సెస్ని రిస్టోర్ చేయునుగాక, దేవుడు మీ ఆత్మీయతలో సంబంధం తెగిపోతే మీ ఆత్మీయతని, మీ స్పిరిచువాలిటీని, దేవుడితో ఉన్న కనెక్షన్ని దేవుడు రిస్టోర్ చేయునుగాక, దేవుడు మీ హెల్త్ని రిస్టోర్ చేయునుగాక, దేవుడు నీవు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు ఈ సంవత్సరం రిస్టోర్ చేయునుగాక. ఆమెన్, ఆమెన్. రెండవదిగా దేవుడు వాళ్ళకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యూ విల్ ఈట్ ప్లెంటీ. నీవు కడుపారా తిని తృప్తి నొంది నీ మధ్యలో దేవుడు వింత కార్యములు చేయునుగాక. సో ద వర్డ్ సేస్ యూ షాల్ ఈట్ ఇన్ ప్లెంటీ అండ్ బీ సాటిస్ఫైడ్ అండ్ మే గాడ్ వర్క్ వండరస్ థింగ్స్ అమాంగ్ యూ. సో ఈ నూతన సంవత్సరం దేవుడు నిన్ను సమృద్ధిలో దేవుడు దీవించునుగాక. సమృద్ధి అంటే అక్కడ ఒక మాట రాయబడి ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఏంటి తెలుసా? యూ షల్ ఈట్ ఇన్ ప్లెంటీ అండ్ బీ సాటిస్ఫైడ్. అంటే నువ్వు తృప్తి నొందే వరకు దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. అండ్ దేవుడు అద్భుత కార్యాలు, వండరస్ వర్క్స్, ఆశ్చర్యక్రియలు నీ జీవితంలో చేయునుగాక. అండ్ 4వ వాగ్దానం మనం మెడిటేట్ చేసింది రాత్రి 27వ వచనము, నేను యెహోవానైన నేను మీ మధ్యలో దేవుడిగా ఉంటాను కాబట్టి ఈ సంవత్సరము మీరు సిగ్గుపడకుండా మిమ్మల్ని ఉంచుతాను. మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్. నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గు నొందక యుందురు. ఎస్, లాట్ ఆఫ్ అవమానాలు. నాకు 2024వ సంవత్సరంలో ఈ వర్స్ నాకు చాలా యాప్ట్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? 2024వ సంవత్సరంలో అనేక అవమానాలు. ఎస్, రాత్రి పావని గురించి విన్నా,
సో అలాగే నా లైఫ్ కూడా అలాగే ఉండేది 2024లో. సో అనవసరమైన నేను ఎంత దూరంగా ఉండాలంటే అంతగా అవి నన్ను వెంటాడుతూ వచ్చేవి. మా భాషలో చిన్నప్పుడు ఊరు భాషలో మేము ఇలానే గాలికోయే కంప వచ్చి మనకు తగిలేదట. అంటే గాలికోయే కంప గాలికి పోతూ ఉంటుంది, అది వచ్చి ఆటోమేటిక్గా మనం దాని దగ్గరికి పోము, అదే వచ్చి మనకి తగులుతుంది అన్నట్టు. సో ఇలా అనేక రకమైన విషయాలు జరుగుతూ వచ్చాయి 2024 సంవత్సరంలో. బట్ గాడ్ సేస్, వాట్ ఎవర్ పీపుల్ మే డూ, ఐ విల్ నాట్ పుట్ యూ టు షేమ్. నేను ఇంకా ప్రజల ముందు తల ఎత్తుకునేవాడిగానే ఉంచుతాను, కానీ తల దించుకునేవాడిలాగా నేను ఉంచను. నేను ఎప్పుడు ఎక్కడ సిగ్గుపరచబడనీయను. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందక యుందురు. Amen. That's the third promise that we meditated. And the fifth promise, మనం ఇవన్నీ చేస్తే, ఇవన్నీ శారీరకమైన ఆశీర్వాదాలు అవుతే, ఇవన్నీ ఈ మూడు కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాలు అయితే, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇచ్చేది ఏంటంటే, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అపాన్ ఆల్ ద పీపుల్. 28వ వచనం చదువుదాం. 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూచెదరు ఆ దినములలో. చాలమ్మా. సో ద ఫోర్త్ ఈజ్ ది స్పిరిచువల్ బ్లెస్సింగ్. దేవుడు అన్నాడు, ఇవన్నీ శారీరకమైన ఆశీర్వాదాలతో పాటు నేను ఈ నూతన సంవత్సరంలో నా ఆత్మని మీపై కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అపాన్ అస్. చూడండి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. క్రైస్తవుడు ఆశీర్వాదం మీద డిపెండ్ అవుతాడు, క్రైస్తవుడు అభిషేకం మీద డిపెండ్ అవుతాడు, క్రైస్తవుడు దేవుని కృప మీద డిపెండ్ అవుతాడు, క్రైస్తవుడు దేవుడి యొక్క అనుగ్రహం మీద డిపెండ్ అవుతాడు. సో వీ డిపెండ్ నాట్ ఆన్ పీపుల్, వీ డిపెండ్ ఆన్ గాడ్స్ బ్లెస్సింగ్, వీ డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్, వీ డిపెండ్ ఆన్ గాడ్స్ ఫేవర్, వీ డిపెండ్ ఆన్ గాడ్స్ అనాయింటింగ్. సో ఎంతగా చూడండి, మనం చాలా విషయాలు మనం చేయలేం, వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. కానీ ఎప్పుడు మనము ముందుకు వెళ్ళగలుగుతాం మన జీవితంలో అంటే, వెన్ యూ హ్యావ్ గాడ్స్ పవర్. నేను చూశాను నార్మల్ క్రిస్టియన్గా ఉంటే ఆ పోరాటాల్లో మనం పోరాడలేం. సో ఆ పోరాటాలు, ఆత్మీయ పోరాటంలో మొన్నొక వ్యక్తి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఇలా చెప్తున్నాడు నాతోటి, బ్రదర్ మన కోసము దేవుడు చాలా ఆశీర్వాదాలు మన కోసము ఉంచుతాడు అంట. ఎస్, ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనము ప్రార్థనలో మనం దేవుడి దగ్గర పోరాడి నీ కోసం నా కోసం దేవుడు ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని తీసుకొని రావాలి మనం. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దానియేలు ఒక విషయమై ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన ఉపవాసం ఉండి 21 రోజులు దానియేలు ప్రార్థిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ విషయం కోసం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దానియేలు ప్రార్థించిన మొదటి దినముననే దేవుడు దానియేలుకి ప్రార్థనకి జవాబు ఇచ్చేశాడు. హిస్ రిక్వెస్ట్ వాస్ గ్రాంటెడ్. కానీ ఆ యొక్క సమాచారం, ఆ ఆశీర్వాదం దానియేలుకి రాకుండా సాతాను ఆ యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకుంటూ వచ్చాడు. సో మళ్ళీ దేవుడు ఏం చేశాడు, దానియేలు ఏం చేశాడు, ఒకవేళ దానియేలు ఆరో చెప్తున్నాను, ఒకవేళ దానియేలు ఒకరోజు ప్రార్థన చేశాను, 2 రోజులు ప్రార్థన చేశాను, 3 రోజులు ప్రార్థన చేశాను, 4 రోజులు ప్రార్థన చేశాను, 5 రోజులు ప్రార్థన చేశాను, ఇక నాకేం జరగలేదని లేచి వెళ్ళిపోయి ఉంటే దానియేలు ఆ రోజు దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకునేవాడు కాదు. కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా, 21 రోజు దానియేలు దేవుడి దగ్గర నుంచి జవాబుని పొందుకునేంత వరకు దానియేలు నిలకడగా దేవుడి దగ్గర ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ దానియేలు ప్రార్థన ఏమైందంటే, ధూపంలాగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, అరే నేను ఆల్రెడీ ప్రార్థనకు జవాబిచ్చాను, ఎందుకు దానియేలుకి చేరలేదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మిఖాయేలు దేవతను పంపిస్తున్నాడు. మిఖాయేలు దేవత ఏం చేస్తుందంటే ఆ యొక్క సాతానుతో పోరాడి
ఆ సాతాన్ని ఓడించి ఆ దానియేలుకి రావాల్సిన జవాబుని, దానియేలుకి రావాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు వచ్చే విధంగా చేస్తున్నాడు. అప్పటి వరకు దానియేలు ప్రార్థనలో నుంచి లేవలేదు. అంటే హీ ఫాట్ ఇన్ ప్రేయర్ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్. ఆమేన్. సో క్రైస్తవులు ఎక్కడ ఆగిపోతారంటే, ఫస్ట్ డే ప్రేయర్ చేస్తారు, సెకండ్ డే ప్రేయర్ చేస్తారు, ఆది రోజులు ప్రేయర్ చేస్తారు, 10 రోజులు ప్రేయర్ చేస్తారు, అలసిపోతారు. ఇక బహుశా దేవుడికి ఇష్టం లేదేమోలే, దేవుడికి ఇష్టం లేదేమోలే. సి, మన వెపన్ క్రిస్టియన్ వెపన్ ఇస్ ప్రేయర్. అది గుర్తుపెట్టుకోండి. మన ఆయుధమే ప్రార్థన, మన ఆయుధమే ప్రార్థన. ఆ ప్రార్థనకి ప్రతిఫలముగానే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఆ ప్రార్థనకి ప్రతిఫలముగానే నీకు అభిషేకం వస్తుంది, ఆ ప్రార్థనకి ప్రతిఫలముగానే నువ్వు దేవుని ఫేవర్ని ఎంజాయ్ చేయగలుగుతావు. దానియేలు వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎన్ని రోజులు ఆయన ఏమొచ్చినా, జరిగినా, ఏమైనా కానీ ఒకటి ఆపేవాడు కాదు. దానియేలు ఏం ఆపేవాడు కాదు, ప్రార్థన ఆపేవాడు కాదు. అండ్ బైబిల్ చెప్తుంది దానియేలు గురించి, అమాంగ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, డానియల్ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. ఏంటది? ఎక్సలెంట్ స్పిరిట్. దానియేలు విశిష్టమైన ఆత్మని కలిగి ఉండేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. వై హీ హ్యాడ్ ఎక్సలెంట్ స్పిరిట్? బికాజ్ హీ హ్యాడ్ ఎక్సలెంట్ ప్రేయర్. దట్స్ ఓన్లీ థింగ్. అదొక్కటే. ఏది ఆపినా దానియేలు ప్రార్థనని ఆపేవాడు కాదు. సో ఈరోజు ఏమవుతుందంటే, ప్రేయర్ ఏమవుతుందంటే మనల్ని కన్విక్ట్ చేస్తుంది. ఈరోజు చాలామంది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ యొక్క ప్రాబ్లం ఇదే. చాలామంది క్రైస్తవుల సమస్య ఇదే. క్రైస్తవుల సమస్య అంటే దే హియర్ అ లాట్ ఆఫ్ వర్డ్. గంటలు వాక్యం వింటారు, యూట్యూబ్లో వాక్యం వింటారు, టీవీలో వాక్యం వింటారు, మీటింగ్స్లో వాక్యం వింటారు, చర్చ్లో వాక్యం వింటారు. బట్ దే డోంట్ గో బ్యాక్ అండ్ ప్రే. దే డోంట్ గో బ్యాక్ అండ్ ప్రే. టేక్ మై వర్డ్, దే డోంట్ గో బ్యాక్ అండ్ ప్రే. ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? సో ఈ నూతన సంవత్సరంలో రిమెంబర్ డానియల్. దేవుడు ఆశీర్వాదం. నేను నైట్ ఒక వర్డ్ చదివాం, God has blessed you with all the heavenly blessings. Yes or no? వాక్యం ఎఫెసీయులు 1:3 మనం చదివాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివాం. ఏమని చదివామంటే, చదువుదాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. సో దేవుడు ప్రతి ఆశీర్వాదంతో ఆల్రెడీ ఇచ్చాడు. బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. నాకు తెలియకుండానే ఈ వర్డ్ని, ఈ ప్రార్థనని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను. ఏం ప్రార్థన అంటే, గాడ్, నా నోట్లోంచి ఆటోమేటిక్గా ఆ మాట, ఆ ప్రేయర్ వస్తుంది. నేను కూర్చున్నప్పుడు, దేవా, నా కోసం స్టోర్ చేయబడిన ప్రతి ఆశీర్వాదం యేసు నామంలో నాకు వచ్చునుగాక. హల్లెలూయా. డేవిడ్ యాంగిచో చెప్తాడు ఒక మాట. ఆయన ఒక సైకిల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ అ సైకిల్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిసెలో ఉండి తిరగకుండా సైకిల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చూడండి, ఆయన ప్రార్థన ఫలితము ఆయన ప్రార్థన ఫలితము వల్లనే ఆ దేశంలో, ఆ పట్టణంలో సైకిల్ కంపెనీ ఒకటి రెడీ అయింది, ఒకటి ఏమంటారు స్టార్ట్ అయిందంట. అయితే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆయన ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎందుకంటే ఆయన ప్రార్థనతోనే ఆ సైకిల్ కంపెనీ విత్తనం పడింది. విత్తనం పడిన వెంటనే మనకి మొలక రాదు, పంట రాదు, అది మనకు తెలుసు. సో పంట రావడానికి 1.5 సంవత్సరం టైం పట్టింది. కానీ ఈయన మాత్రం ఆ 1.5 సంవత్సరం సైకిల్ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 1.5 సంవత్సరం తర్వాత ఒక అతను సీరియస్గా తీసుకొచ్చి ఆయన ప్రార్థనకు ఫలితంగా, నాకు దేవుడు చెప్పాడండి మీకు సైకిల్ ఇవ్వమని అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి ఆ సైకిల్ని ఇచ్చి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా.
So he never stopped praying for 1.5 years, whatever he prayed for. మనం ఏంటంటే ప్రార్థన ఆపేస్తాం. నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు డానియేలు ఆపేసి ఉంటే డానియేలుకి రావాల్సిన జవాబు మధ్యలోనే సాతాను తన్నుకొని పోయేవాడు. ఎందుకంటే సాతానుకున్న స్వభావం ఏంటో తెలుసా? సాతాను దొంగలిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? దొంగలిస్తాడు. సాతాను ఇంకో పని ఏం చేస్తాడు? హత్య చేస్తాడు. సాతాను ఇంకో పని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. కానీ నీ దేవుడు ఏం చేస్తాడు? జీవాన్ని ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన భూలోకానికి వచ్చాడు. హీ కమ్స్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. హల్లెలూయా. సో మనము ఈ నూతన సంవత్సరంలో గాడ్ హ్యాస్ ఆల్రెడీ కెప్ట్ అ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పెట్టాడు. అవి ట్యాప్ చేయాలి. హల్లెలూయా. అవి ఆ ఆశీర్వాదాలు మనం ట్యాప్ చేయాలి. అభిషేకాన్ని మనం ట్యాప్ చేయాలి. దేవుడు నీ కోసం నా కోసం ఉంచిన కృపని మనం పొందుకోవాలి. కంటిన్యూ ఆ వ్రెస్లింగ్ అనేది ప్రార్థనలో. ప్రార్థన గురించి అనేక సర్మన్స్ విన్నామండి. నేను చెప్తున్నాను, నేను కూడా ప్రార్థన అనేక సర్మన్స్ ప్రీచ్ చేశాను. అమాలేకీయుల మీద ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పుడు విజయం వచ్చింది చెప్పండి? ఎప్పుడు విజయం వచ్చింది? ఎప్పుడు విజయం వచ్చిందంటే మోషే చేతులు మోకరించి చేతులెత్తి పైకెత్తి ప్రార్థన చేసినంత సమయము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి విజయం వస్తూ వచ్చింది. దే హ్యాడ్ విక్టరీ as long as Moses knelt down and raised his hands and prayed. లోకస్తులకి న్యూ ఇయర్ అంటే ఒక డిఫరెంట్ కావచ్చు, కానీ క్రైస్తవులకి నేను చెప్తున్నాను, న్యూ ఇయర్ అంటే మనకి క్యాలెండర్ మారుతుంది, కానీ మనం ఇంకొక మెట్టులోకి వెళ్ళామా అన్నది ఇంపార్టెంట్. పాతవి గతించినవి నూతనత్వం పొందుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూస్తే అబ్రహాముతో వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను చదవండి అమ్మ ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు నువ్వు వెళ్ళుము. చూడండి, అబ్రహాముకి ఓ కొత్త ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. నూతన సంవత్సరంలో నీకు నాకు ఒక కొత్త ఆశీర్వాదం కావాలనుకున్నాడు. సో అబ్రహాము కూడా దేవుడు ఒక నూతన న్యూ బ్లెస్సింగ్, నేను నీకు ఒక వాగ్దాన భూమికి నడిపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. సో దట్ వాజ్ ద ప్రామిస్ టు అబ్రహాం. సో అబ్రహాం ఏం చేయాలి చెప్పండి? నాకు ఆశీర్వాదం వస్తుంది అని ఉర్రని ఆ కల్దీల దేశంలో అలాగే అబ్రహాము ఉంటే ఆశీర్వాదం వచ్చేదా? అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? అబ్రహాము దేవుని యొక్క మాటని విధేయించి ఆయన పాతవన్నీ వదిలిపెట్టాడు. అబ్రహాం యొక్క కుటుంబం ఏం కుటుంబం తెలుసా అండి? విగ్రహాలు తయారు చేసే ఒక వ్యాపారంలో వాళ్ళు ఉండేవాళ్ళు. సో దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా అబ్రహాముని వేరు చేశాడు దేవుడు. అంటే అబ్రహాం హ్యావ్ టు లీవ్ హిస్ ఓన్ పీపుల్, హిస్ ఓన్ ప్లేస్ టు రిసీవ్ ద ప్రామిస్, టు బీ ఎ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. వదిలేయాల్సి వచ్చింది. పాత వృత్తిని వదిలేయాల్సి వచ్చింది, పాత బంధువులను వదిలేయాల్సి వచ్చింది, పాత స్థలమును వదిలేయాల్సి వచ్చింది. నూతన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే హీ హ్యాడ్ టు లీవ్. ఒకవేళ అబ్రహాం అలాగే ఉండుంటే, నేను చెప్తున్నాను, ఎస్, ఊర్లోనే ఆ దేశంలోనే, ఆ కల్దీల దేశంలోనే అలాగే ఉండుంటే, ఎందుకంటే అబ్రహాం కంఫర్టబుల్గా ఉన్నాడు. ఎంత కంఫర్టబుల్గా ఉన్నాడంటే ఆయనకి ఆ నైలు నది ప్రవాహం మధ్యలే వాళ్ళ పక్కనే వాళ్ళ ఊరుండేది. సో అన్ని హ్యాపీగా మంచి పంటలు పండేవి. అబ్రహాం చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. అబ్రహాంకి వ్యాపారంగా ఉండేది, ఇంకా కంఫర్టబుల్గా ఉన్నాడు అబ్రహాం. కానీ దేవుడు ఒక హయ్యర్ కాలింగ్కి పిలిచాడు అబ్రహాంని. ఇంకొక అబ్రహామును ఆశీర్వదించడమే కాదు, అబ్రహాము ద్వారా అనేక మంది సంతతిని దేవుడు దీవించాలనుకున్నాడు. అబ్రహాం సంతతినే కాదు, అబ్రహాము ద్వారా ఒక తరమును దేవుడు రేస్ చేయాలనుకున్నాడు. గాడ్ వాంటెడ్ టు రేజ్ ఎ జనరేషన్. సో గొప్ప ప్రణాళిక ఉంది. ఆ గొప్ప ప్రణాళికలో అబ్రహాం కోఆపరేట్ చేశాడా లేదా? He moved out of that place.
చాలా కారణాలు ఉండొచ్చు, ఎందుకంటే అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉంటే మనం ఆత్మీయంగా మనం, అందుకే చెప్తున్నాను, పాత పద్ధతుల్లో, పాత జ్ఞాపకాల్లో, పాత అలవాట్లలో, పాత ఈవెన్ ఇక్కడున్న యూత్కి, ఇక్కడున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ఓల్డ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. హల్లెలూయా. బ్యాడ్ కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్ రూయిన్ గుడ్ లైఫ్. సో నువ్వు చర్చికి వస్తుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, అన్నీ చేస్తుండొచ్చు, కానీ నీ ఫ్రెండ్స్ అంతా ఎవరు? నీ సహవాసం అంత ఏంది? యు ఆర్ ఇన్ దట్ ఓల్డ్ థింగ్. అదేమో అంటే వాళ్ళు ఆత్మీయత లాగేస్తారు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ద ఫస్ట్ థింగ్, నేను అనాయింటింగ్ పొందుకున్న తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు అడిగిన మొట్టమొదటి మాట, విల్ యూ లీవ్ యువర్ ఫ్రెండ్స్? నీ స్నేహితులని వదిలిపెట్టి నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళిపోతావా అని అడిగాడు దేవుడు. ప్రభా చాలా కష్టం అన్నాను. ఇట్ వాజ్ డిఫికల్ట్. నేనేం చేశాను? దేవుడు మాటకు లోబడి ఐ డిస్కనెక్టెడ్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్. నా అడ్రస్ మార్చాను, నా ఫోన్ నెంబర్ మార్చాను, అన్నీ మార్చి నేను దూరంగా వెళ్ళిపోయాను. ఎందుకో తెలుసా? వాళ్ళ సహవాసము నా ఆత్మీయతని దెబ్బతీస్తుంది. కాబట్టి దేవుడు వేరు కమ్మన్నాడు. లీవ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాంపరింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. సో లీవ్. అబ్రహాం లెఫ్ట్. అబ్రహాం వదిలిపెట్టి వచ్చాడు. ఇంకోటి కూడా చేస్తున్నారు. ఒకసారి దేవుడు వాగ్దానం చేస్తే, జ్ఞాపకం పెట్టుకోండి, ఒకసారి దేవుడు వాగ్దానం చేస్తే అది నీకు కానీ నాకు కానీ, ఒకసారి దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడిగా ఉంటాడు. కానీ ఈ సమయంలో మన 2-3 మనల్ని వేధిస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. యూ మే హ్యావ్ ఎ ప్రామిస్, ఐ హ్యావ్ ప్రామిస్. ఆ ప్రామిస్ని ఎవరు డిలే చేస్తామంటే మనమే డిలే చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మన వాగ్దానాన్ని మనమే డిలే చేస్తాం అనేక సందర్భాల్లో. మనం విధేయతలో నడిస్తే, అని చెప్పాను, ప్రార్థనలో చూడండి, ఒకవేళ దానియేలు అడపా ఆ 21 రోజులనే అప్పుడు కొంచెం ప్రార్థన చేసుకుంటూ వస్తే వచ్చేది దేవుడి దగ్గర జవాబు. ఎప్పుడు వచ్చేదంటే ఓ సంవత్సరాలకో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో వచ్చేది. కానీ దానియేలు ఆ యొక్క జవాబు వచ్చేంత వరకు ఆయన ప్రార్థన చేస్తూనే పోయాడు. ఇన్ ద సేమ్ మేనర్, నీ మీద నా మీద దేవుడు ఒక వాగ్దానం ఉంచినప్పుడు, దేవుడు ఆ వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు నెరవేర్చే బాధ్యత దేవుడిదే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ యొక్క ప్రామిస్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడికి సాయం చేయడానికి పోతాం. వీ ట్రై టు హెల్ప్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. వాగ్దానం చేసింది ఎవరండి? దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ వాగ్దానాన్ని, అవును దేవుడు చెప్పాడు కదా నన్ను బాగా వాడుకుంటారని, సో లెట్ మీ గో. హల్లెలూయా, లెట్ మీ గో. సో అలా మనం ముందుకెళ్ళిపోతాం. కానీ వెన్ యూ వెయిట్ ఆన్ ద గాడ్, దట్స్ అ టైమ్ యూ హెవ్ టు వెయిట్ ఆన్ ద గాడ్. చూడండి, మన అపోస్తులకి దేవుడు మాట చెప్పాడు. ఏమనంటే, అయ్యా మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళకండి, పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు అని చెప్పాడు. పైనుంచి. సో వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారు? ఆ శక్తిని పొందుకునేంత వరకు దే వెయిటెడ్ ఆన్ గాడ్ ఇన్ ప్రేయర్. హలో, దే వెయిటెడ్ ఆన్ గాడ్ ఇన్ ప్రేయర్. బైబిల్ చెప్తుంది, అపోస్తులందరూ 120 మంది పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు వాళ్ళు పై మేడ గదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దే వర్ వెయిటింగ్. లార్డ్, నువ్వు ప్రామిస్ చేసావు నాయన, పైనుంచి శక్తిని పంపిస్తా అన్నావు ప్రభువా. ఆ శక్తి, ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలంటే ఎస్, వీఆర్ వెయిటింగ్ ఇన్ ప్రేయర్. దే వెయిటెడ్ ఇన్ ప్రేయర్. అంతేగాని పోయి దేవుని వాగ్దానం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అబ్రహాం అదే మిస్టేక్ చేశాడు. చిన్నగా ఆలోచించాడు. 10 సంవత్సరాల వరకు ఏం జరగనప్పుడు చిన్నగా ఏం చేశాడు? ఓకే, దీన్ని ఏం చేద్దాం, మనం ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకుందాం, మనమే హెల్ప్ చేసుకుందాం, దేవుడికి సహాయం చేద్దాం అని చెప్పి హగ్గార్ ద్వారా ఇష్మాయిల్గా అన్నాడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, భూమి, ఆకాశము, భూమి ఏమంటారు, దేవుని మాట, దేవుని వాగ్దానం ఎలా ఉంటుందంటే
the ఏమంటారు, ఎనీథింగ్ మే హ్యాపెన్ ఆర్ ఎనీథింగ్ మే నాట్ హ్యాపెన్, బట్ గాడ్స్ వర్డ్ షాల్ బీ ఫుల్ఫిల్డ్. నీకు బలహీనతలు ఉండొచ్చు, నేను చెప్తున్నా, నీకు బలహీనతలు ఉండొచ్చు, నీకు అనారోగ్యం ఉండొచ్చు. అబ్రహాము సారాలాగా వాళ్ళ శరీరము పనిచేయని స్థాయిలో, అంటే ఇక పిల్లలు కనలేని స్థాయిలో ముసలి ప్రాయానికి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే, బట్ హిస్ వర్డ్ విల్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చే బాధ్యత దేవుడిదే. సో మనం టెన్షన్ పడిన అవసరం లేదు. మనం ఒకటే చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. యు టేక్ దిస్ మెసేజ్, యు టేక్ దిస్ మెసేజ్. దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. స్పెండ్ టైం. నేను కూడా ఒక్కటే రెజల్యూషన్ తీసుకున్నా ఈ ఇయర్. మీరు ఏం రెజల్యూషన్ తీసుకున్నా నాకు తెలీదు. ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ వన్ రెజల్యూషన్. దట్ రెజల్యూషన్ ఈజ్ టు బీ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎక్కువ టైం ప్రీచింగ్ చేద్దామని రెజల్యూషన్ తీసుకోలేదు. ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాలని రెజల్యూషన్ తీసుకోలేదు. ఎక్కువ టైం ప్రేయర్లో గడపాలని రెజల్యూషన్ తీసుకున్నాను ఇయర్. ఎస్, ఎక్కువ టైం ప్రేయర్లో గడపాలి రెజల్యూషన్. నేను చెప్తున్నాను, ప్రేయర్ ఏం చేస్తుందంటే సేటన్ యొక్క ప్లాన్స్ని, నీ మీద ఉన్న, నీ కుటుంబం మీద ఉన్న సేటన్ ప్లాన్స్ని నాశనం చేస్తుంది. మనందరికీ తెలుసు, జాగ్రత్తగా వినండి, మనందరికీ తెలుసు, యేసు ప్రభు ద్వారా ఒక మంచి ప్రక్రియ ఆరంభమైంది, సువార్త ప్రక్రియ ఆరంభమైంది. సో సాతాను ఏమనుకున్నాడు, యేసు ప్రభువుని సిలువలో మరణించిన తర్వాత ఇక సాతాను ఏమనుకున్నాడు, నేను గెలిచాను, ఎందుకంటే యేసయ్య చచ్చిపోయాడు, ఇక సువార్త ఉండదు, అద్భుతాలు ఉండవు, ఆశ్చర్యక్రియలు ఉండవు, ఇక ఏముండవు, సో ఇట్స్ చాప్టర్ ఈజ్ క్లోజ్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు, 12 మంది శిష్యులని ట్రైన్ చేశాడు. ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వాళ్ళ పరిచర్యను ఆరంభించారు. వాళ్ళ పరిచర్యను ఆరంభించి సాతాను గమనించాడు, అమ్మా వీళ్ళు పరిచర్యను ఆరంభించాలి, వీళ్ళు మళ్ళీ వాక్యం చెప్తున్నారు, వీళ్ళు మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ స్వస్థతలు చేస్తున్నారు, సో ఎలాగైనా వీళ్ళని కూడా నాశనము చేయాలి. హల్లెలూయా. ద నెక్స్ట్ టార్గెట్ వాజ్ టు డిస్ట్రాయ్ ద అపోస్టల్స్. సో ఏం చేశాడు, హెరోదుని ద్వారా యాకోబుని చంపించాడు. చూద్దాం, వాక్యాన్ని చూద్దామండి. మన అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనం. సో యాకోబు చనిపోయాడు. యాకోబు, హెరోదు ఏం చేస్తున్నాడు, యాకోబుని చంపేస్తున్నాడు. 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని, చూడండి, ఇక సంఘాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. సంఘంలో ఉన్న నాయకులని, యాకోబు ఎవరో తెలుసా అండి, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోస్టల్స్. ఎవరు లీడరు? యాకోబే లీడర్ అన్నట్టు. సో లీడర్ని అటాక్ చేస్తారు మామూలుగా. అమ్మ సెల్ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్, హాల్లోకి రాకముందు సెల్ స్విచ్ ఆఫ్ చేసి రావాలా ప్లీజ్. సో యాకోబు మన జీవితం మనం చూస్తే ఆయన నాయకుడుగా ఉన్నాడు. సో సాతాను ఏమనుకున్నాడు, నాయకుని కొడదాం. అప్పుడేమవుతుంది, అందరూ చెల్లా చెదరైపోతారు. ఎందుకంటే యేసు ప్రభుని కొట్టినప్పుడు అందరూ చెల్లా చెదరైపోయారు. సో యాకోబుని, 2వ వచనం చదువుదాం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యోహాను సహోదరులైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇక అనుకున్నాడు, లీడర్ అయిపోయాడు. సో సాతానికి నెక్స్ట్ ఎవరు కనపడ్డారంటే, నెక్స్ట్ లీడర్ పేతురు కనపడ్డాడు. ఒక లీడర్ని చంపించేశాడు. సో నెక్స్ట్ లీడర్ పేతురు కనపడ్డాడు. సో పేతురుని ఏం చేశాడు, ఇక చిన్నగా చూసి పేతురుని చెరసాల్లో వేశాడు. ఏ ఉద్దేశంతో అంటే ఆయనని జైల్లో వేసి, మనం చూద్దాం 5వ వచనం చూద్దాం. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే చాలామా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు, నెక్స్ట్ స్టెప్
పేతురుని చెరసాల్లో వేశాడు. యాకోబుని చంపాడు, ఇప్పుడు పేతురుని కూడా చంపాలి, ఎందుకంటే నెక్స్ట్ లీడర్ పేతురు కనపడ్డాడు. కానీ దేవుడికి స్తోత్రం, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసింది. చెప్పండి, సంఘము ప్రార్థన చేసింది. హలో చెప్పండి, సంఘం ప్రార్థన చేసింది. చదవండి అమ్మా ప్లీజ్. ఎస్, 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి. దేవునికి అగైన్ ఐఎమ్ టెలింగ్, ఇట్స్ అగైన్ ప్రేయర్. మళ్ళీ ప్రార్థన. ఈరోజు నాకు తెలుసు చాలా ఆశీర్వాదాల కోసం మనం కనిపెట్టుకుంటాం, కానీ యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్ బికాజ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. సింపుల్ ఫండా. You are losing your blessings because you are not setting up part time in praying. నాకు కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది నేను చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా 3 days 4 days మంత్లో అట్లీస్ట్ 3 రోజులు 4 రోజులు ఉపవాసంతో తినకుండా ఉంటారు. మన వెనకాల అన్నపూర్ణ ఉంది. అన్నపూర్ణ సిస్టర్ మన ప్రేయర్ సెంటర్కి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళిందంటే 21st అమ్మ 23rd వెళ్ళింది, 23వ తారీఖు వెళ్ళింది. ఓన్లీ ఆన్ లిక్విడ్ ఫాస్టింగ్. ఏమీ తినలేదు ఆమె. నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, జస్ట్ లిక్విడ్ మీద నిన్నటి వరకు. అంటే ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేయలేదు, ఈరోజు రాత్రి బ్రేక్ చేస్తుందంట. సో ఆల్ దీస్ డేస్ షీ వాజ్ ఆల్ అలోన్ ఇన్ అ లిక్విడ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. అరే ఏం కాలేదా బ్రదర్? ఏం కాలేదు, మీ వెనకాల మంచి కూర్చొని ఉందాడు. హల్లెలూయా. అదే ఎనర్జీ ఉందంటే అదే ఎనర్జీ ఉంది. So God is looking for such people who can spend time like that. నీ ఆశీర్వాదం ఆల్రెడీ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్యాప్ దట్ బ్లెస్సింగ్ త్రూ యువర్ ప్రేయర్. హల్లెలూయా. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు చెప్పండి. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెతకండి. ఈ 3 లేవా మనకి? అడగడం లేదు. అడగాలంటే ఏం కావాలా? ప్రార్థనలో కూర్చోవాలా. ఆ టైమే లేదు. అడగంది అమ్మాయినా పెట్టడని ఒక సామెత ఉంది తెలంగాణలో, అవునా? సో అడిగే టైమే లేదు మనకి. బిజీ ఎప్పుడు ఫోన్లు మాట్లాడాలా? లేటెస్ట్ ఫోన్లు కొంటాం, 50,000 1,00,000. నీ పీస్ని డిస్టర్బ్ చేయడానికి, నీ ప్రైవసీని డిస్టర్బ్ చేయడానికి 50,000 1,00,000 రూపాయలు ఫోన్ కొనుక్కుంటాం. హల్లెలూయా. వేరే వాళ్ళతో మాట్లాడటానికి. మరి నీ దేవుడితో మాట్లాడటానికి టైము, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? అమ్మా నేను ఇద్దామనుకున్నా, నువ్వు నన్ను అడగలేదు. అమ్మా నేను నీకు ఇద్దామనుకున్నా, నువ్వు తట్టలేదు. అమ్మా నేను ఇద్దామనుకున్నా, నువ్వు నన్ను వెతకలేదు. You did not ask me, you did not knock at the door, nor you seeked me. దేవుణ్ణి వెతికే వారి కోసం దేవుణ్ణి చూస్తున్నాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఇఫ్ యూ వాంట్ మిరకల్స్, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే డోంట్ గో ఆఫ్టర్ మిరకల్స్, సీక్ ద మిరకల్ వర్కర్. అద్భుతాలు చేసే దేవుడి వైపు నేను చూడగలగాలి. ఎంత బిజీ లైఫ్ ఉన్నా. దినకరన్ బ్రదర్ గురించి నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. మీరందరూ అనొచ్చు, అవునండి మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాం, మా కంపెనీల్లో చేస్తున్నాం, చాలా బిజీగా ఉంటాం మేము. మీకేంటి బ్రదర్ చాలా చెప్తారు అంటారు. హల్లెలూయా. దినకరన్ ఆయన ఒక బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేవాళ్ళు. ఆయన ప్రేయర్ టైం ఏంటి అంటే రాత్రి అన్ని పనులు చేసుకొని బ్యాంక్ నుంచి వచ్చి డిన్నర్ చేసి 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. దట్ వాజ్ హిస్ ప్రేయర్ టైం. 2 గంటలకు పడుకొని ఉదయం లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి వెళ్ళాడంట. అలా కొన్ని సంవత్సరాలు ప్రార్థన తర్వాతనే దేవుడు ఆయన అభిషేకించాడు. ఈ యొక్క ఆయన చెప్తున్నాను ఆల్మోస్ట్ అప్ టు ఇయర్ ఆఫ్ 50-55 ఇయర్స్ వరకు ఆయన బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఆయన బలంగా దేవుడు వాడుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ 10 to 2 చేసిన ప్రార్థనే. దట్ వాజ్ అ సీక్రెట్ ఆఫ్ హిస్ ప్రేయర్. దట్ వాజ్ సీక్రెట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఆయన
ఉన్న టైంలో ఎక్కువ టైం ఇంట్లో ఉండకుండా ఏదైనా హోటల్ బుక్ చేసుకొని హోటల్ రూమ్లో ఆయన 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు అలాగే దేవుడితో సహవాసంలో ఉండేవాడు, దేవుని అభిషేకం పొందుకునేవాడు అండ్ అనేకులకు దీవెనకరంగా మారాడు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను ఈరోజు, డూ యూ హ్యావ్ టైమ్ టు ప్రే? దెన్ గాడ్ హ్యాస్ హ్యాండ్స్ టు బ్లెస్. డూ యూ హ్యావ్ టైమ్ టు ప్రే? దెన్ గాడ్ హ్యాస్ హ్యాండ్స్ టు బ్లెస్. బిజీ లైఫ్ని పక్కకు పెట్టండి. బెనిహిన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన టెస్టిమనీ నేను వింటూ వచ్చాను నిన్న మొన్న. ఆయన చెప్తా ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. హార్ట్ అటాక్ వచ్చి ఆ పల్స్ ఏదైతే ఉందో 20 లోపల పడిపోయి 20 లోపల పల్స్ పోతే జనరల్గా చచ్చిపోతారు. కానీ దేవుడు కృప వల్ల బ్రతికాడు ఆయన. సో ఆయన అంటాడు ఆ చనిపోయినప్పుడు, నేను చనిపోయినప్పుడు ఆయన చాలా మినిస్ట్రీ చేశాడండి. మామూలు మినిస్ట్రీ చేయలేదు. ఎక్కడ మినిస్ట్రీ చేసినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా, బెంగళూరుకి వచ్చాడు, బాంబేకి వచ్చాడు, నేను బెంగళూరు మీటింగ్కి వెళ్ళాను. ఎక్కడ మీటింగ్ పెట్టినా మినిమం 20 లక్షల మంది ఉంటారు, 20 lakh పీపుల్. ఆయన స్పెషల్ ఫ్లైట్లో ప్రతి నెలకి ఒక కాంటినెంట్లో ఉండేవాడు, ఒక దేశంలో ఉండేవాడు. 3 రోజుల మీటింగ్స్. బిజీ అన్నట్టు బాగా దేవుడు అభిషేకం ఇచ్చాడు, చాలా బిజీగా మంచి పనే చేస్తున్నాడు, సువార్తనే చెప్తున్నాడు, కానీ బిజీ అయిపోయాడు. ఆ బిజీ లైఫ్లో భార్యని పిల్లల్ని పట్టించుకోలేదు. భార్య కోపం వచ్చింది. భార్య కోపం వచ్చి, నాకే టైం ఇచ్చినప్పుడు నువ్వు నా భర్తగా ఎందుకు అని చెప్పి డైవర్స్కి అప్లై చేసింది. డైవర్స్ తీసుకుంది డైవర్స్. దాని తర్వాత ఆయన అప్పటికి పెద్దగా రియలైజ్ కాలేదు. దాని తర్వాత ఇక వాక్యానికి వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే టెస్టిమనీ ఏమైపోతుందని. ఆ టైంలో ఈ సంఘటన జరిగింది. హార్ట్ అటాక్ వచ్చింది. ఆ దేవుని సన్నిధిలో ఇక పెద్ద పరలోకంలో ఒక ద్వారం తెరవబడ్డదంట. ఆ ద్వారం తెరవబడ్డ తర్వాత అందరూ క్యూలో ఉన్నారంట. ఒకవేళ యేసు ప్రభు ఇట్లా అంటే వాళ్ళు లోపలికి వెళ్తారంట. ఒకవేళ యేసు ప్రభు ఇట్లా అంటే వాళ్ళని తీసుకెళ్ళి నరకాలు వేస్తారంట. సింపుల్. ఇట్లా అంటే ఓకే వెళ్ళండి పరలోకానికి, ఇలా అన్నాడు అనుకోండి వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేస్తారట. కానీ ఈయన టర్న్ వచ్చిందంట, నా పరిస్థితి ఏమైపోతుంది, ఇంకా ఆయన చనిపోలేదు, నా పరిస్థితి ఏం కాబోతుంది, యేసుప్రభు ఇట్లా అంటాడా లేకపోతే యేసుప్రభు ఇలా అంటాడా? యేసుప్రభు ఇలా అనట్లేదంట. నీకు ఇంకా కొంచెం టైం ఇస్తున్నాను, జాగ్రత్త. అయితే ఆయన గమనించింది ఏంటంటే, ఎవరినైతే యేసు ప్రభు నో అన్నాడో వాళ్ళ ముఖంలో భయంకరమైన భయమును ఆయన చూశాడంట. ఎందుకంటే లేట్ అయిపోయింది, ఏం చేయలేరు. అప్పుడు ఆయన కిందికి వచ్చాడు. ఈ యొక్క మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాడు. ఏ మీటింగ్స్? ఈ యొక్క స్టేడియంస్లో 20 లక్షలు 10 లక్షల మందితో మీటింగ్స్ క్యాన్సిల్ చేశాడు. తిరిగి బ్యాక్ ప్రేయర్కి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడంట ఆయనకి, నువ్వు నెట్ఫ్లిక్స్ తీసేసేయి, నువ్వు అన్ని టీవీ యాప్స్ తీసేసేయి. నీవు మరి నేను ఖాళీ టైంలో ఏం చేస్తానంటే చిన్నపిల్లవాళ్ళలాగా కూర్చొని ఎవ్రీ 4 monthsకి ఒక్కసారి నా బైబిల్ని కంప్లీట్ చేస్తాను అంటాడు. ఎవ్రీ 4 monthsకి ఒక్కసారి నా బైబిల్ని కంప్లీట్ చేస్తాను, ప్రార్థనలో గడుపుతాను. అండ్ ఇది తెలుసుకున్న భార్య మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అగైన్ దే మ్యారీడ్ అండ్ హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆయన అంటాడు, మన పరిచర్య కాదు, మన బిజీ లైఫ్ కాదు, యేసు ప్రభుని సంపాదించుకోవడం కోసం ఎంత వెలనైనా చెల్లించడానికి రెడీగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, నీకు శరీర కోరికలు ఉండొచ్చు, నీ ఫ్లెష్ డామినేట్ అవుతుండదు చాలా విషయాల్లో. కొన్ని కంట్రోల్ మనం చేసుకోలేము, ఎందుకంటే మన శరీరం డామినేట్ చేస్తుంది. అది అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, నీ కోపం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి బలహీనత ఉంటుంది. అవన్నీ ఎప్పుడు చచ్చిపోతాయంటే ఓన్లీ ప్రేయర్లోనే అవన్నీ చచ్చిపోతాయి. ఆల్ దీస్ ఫ్లెష్లీ డిజైర్స్ విల్ డై
ఓన్లీ ఇన్ ప్రేయర్. ఓన్లీ ఇన్ ప్రేయర్. సమ్ ఆర్ లేజీ, సమ్ హ్యావ్ హ్యాంగర్, సమ్ హ్యావ్ లస్ట్ ఫీలింగ్స్, ఇంకా వేరువేరుగా కొందరి గర్వం. సో వేరు రకాలుగా వేరువేరుగా మనం హాంట్ చేయబడతాం. బట్ అవన్నీ ఎప్పుడు చచ్చిపోతాయంటే ఓన్లీ ఇన్ ప్రేయర్. యువర్ ఫ్లెష్ డైస్ ఓన్లీ ఇన్ ప్రేయర్. సో ఈ నూతన సంవత్సరంలో టేక్ దిస్ డెసిషన్ దట్ టు ప్రే అండ్ టు రీడ్ ద వర్డ్. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, నీలో అభిషేకం పెరుగుతుంది. నీలోని అభిషేకం ఏం చేస్తుంది తెలుసా, నీకు ఆశీర్వాదమే తీసుకొని రాకుండా అనేకులకు దీవెనకరంగా నువ్వు మారుతావు. టేక్ ఓన్లీ వన్ రెజల్యూషన్ టు ప్రే. టేక్ ఓన్లీ వన్ రెజల్యూషన్ టు ప్రే. ఏదైనా సరే, కమ్ వాట్ మే, ఏది జరిగినా సరే, ఏది ఉన్నా సరే, ఆ రోజు ప్రార్థన చేయకుండా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళను. నేను ప్రార్థన చేయకుండా నేను ఏ పని చేయను. టేక్ దిస్ రెజల్యూషన్. ఎవరైనా కావచ్చు. నేను చెప్తున్నాను, మీరు సామాన్యులు, మనందరం సామాన్యులం. దేవుడు ఎవరిని టచ్ చేస్తున్నాడంటే ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, మినిస్టర్స్ని టచ్ చేస్తున్నాడు ఈ అంత్యకాలంలో. హల్లెలూయా. ఎస్. అండ్ యునో, పంజాబ్లో చాలామంది క్రైస్తవులుగా ఈరోజు యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. అండ్ వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, ద ఫస్ట్ విల్ బికమ్ లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బికమ్ ఫస్ట్. అంటే ఏంటి అంటే ఎందుకు అంటే మనము మంచిగానే పరిగెట్టాం, ఓ దగ్గరికి వచ్చాం. నాకు అన్నీ తెలుసు కదా, నాకు తెలియని వాక్యమేముంది, నేను వినని పాస్టర్ ఎవరున్నాడు, నేను వినని సేవకుడు ఎవరున్నారు, లోతైన వాక్యం విన్నాను, మర్మాలతో కూడిన వాక్యం విన్నాను. ఇదే మన కంపారిజన్. అరే విజయ్ బ్రదర్కి ఎంత ఇవ్వచ్చు స్కేల్ మీద, ఒక 6 మార్కులు ఇవ్వచ్చు. హల్లెలూయా. అంటే మనం రేటింగ్ చేస్తున్నాం. సేవకులకి రేటింగ్ చేయొద్దు ప్లీజ్. హల్లెలూయా. ఫస్ట్ ప్రైమరీ. ఇంకొక మాట, నేను ఒక బుక్ చదివాను, ఎజెకియా ఫ్రాన్సిస్ రాసిన బుక్. ప్రేయర్ ఈజ్ అ బ్రెత్ ఆఫ్ లైఫ్. ప్రేయర్ ఈజ్ అ బ్రెత్ ఆఫ్ లైఫ్. నీకు నాకు మన ఊపిరి ఎలాగైతే ఉందో, శ్వాస తీసుకుంటున్నామో, ఆ ఊపిరి లేకపోతే మనం ఆగిపోతామో. ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా అదే. ప్రార్థన నీ ఊపిరితోని పోల్చబడ్డది. మరి అంత ఇంపార్టెంట్ విషయాన్ని ఎందుకు మనం మిస్ అవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు మినిస్ట్రీ చేశాడా అండి? పరిచర్య చేశాడా? యేసుప్రభు ప్రజలతో మాట్లాడా? యేసుప్రభు ప్రార్థన చేశాడా? ఇది అడుగుతాను. యేసుప్రభు ప్రార్థన చేశాడా? హలో, యేసుప్రభు ప్రార్థన చేశాడా? Did Jesus pray? Did Jesus pray? At every point did he pray? పెందల కడ లేచి ప్రార్థన చేసేవాడు. ఏదైనా ఇంపార్టెంట్ పని శిష్యులను ఎన్నుకోవాలి, మరుసటి రోజు శిష్యులను ఎన్నుకోవాలి, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. శిలువ మీద మరణం పొందాలి, ఇంపార్టెంట్ డిసిజన్ ఇన్ లైఫ్, తండ్రి చిత్తానికి లోబడాలి, కానీ శరీరం అంగీకరించట్లేదు. ఆయనలో అన్ని రకాల భయాలు వస్తున్నాయి. అలాంటి టైంలో కూడా హీ చోస్ టు ప్రే. ప్రార్థన చేయడం ఆయన ఎదుర్కొన్నాడు. చెప్తున్నాడు, ఆ రోజు గెత్సెమనీ తోటలో ఒకవేళ యేసయ్య ప్రార్థన చేయకపోయి ఉంటే సాతాను ఖచ్చితంగా యేసయ్యని డైవర్ట్ చేసి ఉండేవాడు. ఎందుకంటే అక్కడ కూడా యేసయ్య ఎంత భయముతో ఆవరించబడ్డాడంటే గెత్సెమనీ తోటలో ఆయన చెమట రక్తముగా మారిపోయింది. హీ వాజ్ ఇన్ సచ్ ఎ ఫియర్. ఎందుకంటే ఒక పక్క సిలువ కనపడతా ఉంది, సిలువ మరణం కనపడతా ఉంది, కొరడా దెబ్బలు కనపడుతున్నాయి, ఆయన శ్రమలు కనపడుతున్నాయి. ఇంత భరించలేని భారం నేను మొయ్యలేను అంత స్థాయికి యేసయ్య వెళ్ళిపోయాడు. కానీ దేవుడికి స్తోత్రం, దేవుడు తన దేవతని పంపించి యేసయ్యని బలపరిచాడు. అండ్ యేసయ్య చేసిన ప్రార్థన కూడా చాలా చక్కని ప్రార్థన. అయ్యా, నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. అల్టిమేట్లీ దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. నీ ప్రేయర్ ఏం చేస్తుందంటే నిన్ను దేవుడు చిత్తానికి లోబడే విధంగా చేస్తుంది. దేర్ ఆర్ మెనీ పీపుల్ హు లిసన్ టు ద గాస్పల్. జాగ్రత్తగా ఉండండి. చాలామంది సువార్తను వింటారు,
చాలామంది వాక్యం వింటారు, కానీ కొంతమందే దేవుని వాక్యానికి లోబడతారు, ఆర్ దేవుని చిత్తానికి లోబడతారు. దేవుని చిత్తానికి నువ్వు లోబడే విధంగా చేసేదే ప్రార్థన. you're not willing to obey God, it's because you don't have prayer. ఆ రోజు చెప్తున్నాను, యేసు ప్రభు దేవుడి చిత్తానికి లోబడటానికి మోకరించి ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తం జరిగే విధంగా కృప చూపు. he prayed so that God's will be fulfilled. అండ్ మీరు ఇప్పుడు చెప్పండి, మీ క్రియలు ఇంపార్టెంటా, దేవుని చిత్తానికి లోబడటం ఇంపార్టెంటా? హలో, మీ క్రియలు అంటే మీరు చాలా మినిస్ట్రీ చేస్తుండొచ్చు. బ్రదర్, మీకు తెలుసా బ్రదర్, నేను మామూలు వ్యక్తిని కాదు, చాలా మినిస్ట్రీ చేస్తున్నాను. అలాగే చాలామంది డిసైపుల్స్ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారంట, అయ్యా నీ నామంలో ప్రవచనాలు చేయలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రభువా నీ నామంలో అనేక గొప్ప కార్యాలు చేయలేదా మేము? యేసు ప్రభు సింపుల్గా అన్నాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ మాట చెప్పాడండి. ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఇన్ ప్రేయర్, గాడ్ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ద వరల్డ్. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా, మేము ఎర్లీ స్టేజ్ ఆఫ్ మినిస్ట్రీలో ప్రభువా పరిచయాలు పెరగాలి కదా, వాళ్ళు తెలవాలి ప్రభువా, వీళ్ళు తెలవాలి ప్రభువా, అప్పుడే మాకు అవకాశాలు వస్తాయి, అప్పుడే మాకు మీటింగ్స్కి అవకాశాలు వస్తాయి. సో పరిచయాలు ఎప్పుడు ఫోన్లోనే ఉంటాం. అరే ఆ పాస్టర్తో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం, అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకుందాం, ఇక్కడ పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం. హ్యూమన్ కనెక్షన్స్ కోసం తాపత్రయపడతా ఉంటాం. కానీ దేవుడితో నువ్వు సహవాసంలో ఉంటే దేవుడు నిన్ను అనేకులకి పరిచయం చేస్తాడు. ఫిలిప్పు సమారియాలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని దేవదూత, దేవుని ఆత్మ ఆయనని నపుంసకుడి దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. కొర్నేలు ఒక మంచి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకి రక్షణ ఇవ్వడానికి, ఆయనకి సువార్తను బోధించడానికి దేవుని ఆత్మ పేతురుని కొర్నేలు దగ్గరికి పంపించాడు. ఇట్ ఈస్ ప్రేయర్ that will bring people to you. Hallelujah. 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 It is prayer which will work miracles in your life. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్తున్నాను, సెట్ అపార్ట్ సమ్ టైం. ఆ శిష్యులు అడిగిన ప్రశ్ననే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మీ బిజీ లైఫ్లో ఒక గంట సేపైనా దేవుడి కోసం ఇచ్చే టైం ఉందా? 1 hour, God is asking 1 hour. హలో ఆల్ ద యూత్ మీటింగ్స్ కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలో కాదు. నేను వీళ్ళతో ఎప్పుడు నాకు పోరాటం, ఎవరితోని షారను, సునీత, డేవిడ్, వీళ్ళందరినీ ఒకటే పాయింట్లో బాగా గట్టిగా తిడతాను. ప్రేయర్ చేశారా? ఈరోజు ప్రేయర్లో కూర్చున్నారా? ఒక గంట అయినా ప్రార్థన చేశారా? హల్లెలూయా. ఎన్నోసార్లు దాని మీదనే వాళ్ళకి నాకు వాగ్వివాదం జరిగేది. హల్లెలూయా. Spend time, because that prayer will bring power in your life. Hallelujah. Hallelujah. సో ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పాలనుకున్న మెసేజ్ వేరు, నేను చెప్పిన మెసేజ్ వేరు. ఈరోజు I wanted to preach on the anointing and the 3 anointings of David. దావీదు 3 అభిషేకాల గురించి, 3 రకమైన అభిషేకాల గురించి ఇగోండి 3 పేజీలు రాశాను. దీంట్లో 3 రకమైన అభిషేకాల గురించి చెప్పాలని వచ్చాను ఇక్కడికి. కానీ దేవుడు డిఫరెంట్గా తీసుకెళ్ళాడు ఈరోజు. బట్ దట్ మీన్స్ వీ నీడ్ దట్ వర్డ్. నువ్వు ఎంత బిజీ అయినా సరే, ఎవరైనా సరే, ప్లీజ్ మేక్ దిస్ వన్ రెజల్యూషన్. దట్ రెజల్యూషన్ ఈజ్ మై దేవుడి టైం దేవుడిదే. లేకపోతే ఏమంటారంటే మిమ్మల్ని దొంగలు అంటాను నేను. ఐఎమ్ సారీ. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుని సమయాన్ని దొంగలించే వాళ్ళని దొంగలే అంటారు. అది నేనన్నమాట కాదు. మలాకీ గ్రంథంలో 3వ అన్నాడు, యు ఆర్ రాబింగ్ మీ అంటాడు దేవుడు. నా సమయాన్ని దొంగలిస్తున్నావు అంటాడు. చెప్పండి, మనం సండే స్కూల్ చేసినప్పుడు ఏం విన్నాము? ఎంత టైం దేవుడికి ఇవ్వాలంట?
ఎంత టైం దేవుడికి ఇవ్వాలంట? దశమ భాగం దేవుడికి ఇవ్వాలంట. దశమ భాగమైన డబ్బులు కావచ్చు, దశమ భాగమైన సమయం కావచ్చు. నేను దశమ భాగం డబ్బుల గురించి మాట్లాడట్లేను, కానీ దశమ భాగమైన సమయం గురించి మాట్లాడతాను. ఎస్, 2.5 hours కాకపోయినా ఈరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ 1 hour, ½ an hour బైబిల్ చదవండి, ½ an hour ప్రార్థన చేయండి. అండ్ ఇక్కడ ఉన్న మెన్కి చెప్తున్నాను మెయిన్గా, తిమోతికి రాసిన లేఖలో మాట ఉంది, మా సహోదరులారా, మీరు పురుషులుగా మోకరించి ప్రార్థన చేస్తే మీ ఫ్యామిలీ, ఇట్ విల్ బి ఏ రియల్ బ్లెస్సింగ్. ఆల్ ద టైమ్ యూ సీ ఓన్లీ లేడీస్ ప్రేయింగ్. కానీ అమ్మ వాక్యం తీస్తారా ప్లీజ్? ఎప్పుడు లేడీస్ ప్రార్థన చేయడం మనం చూస్తాం, కానీ ఇక్కడ ఉన్న మెన్కి చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ బ్లెస్సింగ్, నీ మీరందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? బాగా కష్టపడతారు మీ ఫ్యామిలీ కోసం. మీ కష్టమంతా మీ భార్య కోసమే, మీ కష్టమంతా మీ పిల్లల కోసమే, మీ శ్రమంతా మీ పిల్లల కోసమే, నాకు తెలుసు. వాట్ ఎవర్ యూ డూ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. కానీ మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబం దీవించబడుతుంది. ఎందుకంటే కుటుంబానికి శిరస్సుగా ఎవరున్నారు? హలో, కుటుంబానికి శిరస్సుగా ఎవరున్నారు? స్త్రీలు కుటుంబానికి శిరస్సు. హలో, ఎవరు శిరస్సు? ఎవరు శిరస్సు? హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ? హెడ్ అంటే అథారిటీ. ఎస్, దేవుడు భలే చెప్పాడు ఆ రోజు. ఏం చెప్పినా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరు? పురుషులు శిరస్సు వంటి వాళ్ళు. శిరస్సు దేనికి గుర్తు? అథారిటీ గుర్తు. ఎస్, అంటే నాకు లోబడి ఉండాలా భార్య అంటే, అక్కడ ఏముంది? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని ఉంది. సో మనం ఆ పాయింట్ వాడుకొని మీరు నాకు లోబడి ఉండాలి, వాక్యంలో ఉందిగా. హల్లెలూయా. బట్ ఇంకొక రివర్స్లో ఇంకో మాట చెప్తాను. అలాంగ్ విత్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ అకౌంటబిలిటీ. Along with responsibility comes accountability. You are accountable for your family and you are accountable for God. Amen. సో అమ్మ వాక్యం దొరికితే తిమోతికి రాసిన లేఖలో ఉంటుంది. పురుషులు మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. పురుషులారా ప్లీజ్ వినండి ఈ మాటని, ప్లీజ్ అందరు మెన్ వినండి ఈ మాటని ప్లీజ్. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. అవి రెండే ఉంటాయి మాకు ఎక్కువగా. ఏముంటాయి? కోపము, సంశయము. ఇది తండోపతండాలు ఉంటుంది. కోపం ఒకటి, సంశయం ఒకటి. పవిత్రమైన చేతులెత్తి. హలో పురుషులారా, మీ కోపాన్ని పక్కకు పెట్టండి, మీ ఈగోని పక్కకు పెట్టండి. అరే ఎవరన్నా ఏమనుకుంటారో నేను ప్రార్థన చేస్తే ఇంట్లో అనుకోకండి. మీ కోపాన్ని పక్కకు పెట్టండి, మీ ఈగోని పక్కకు పెట్టండి, మీ పవిత్రమైన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఆల్ మెన్ హియర్, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇయర్ మీరు చాలా కష్టపడుతున్నారు ఫ్యామిలీ కోసం. నేను చెప్తున్నాను, మీ ప్రయాసంతా మీ భార్య కోసమే, మీ ప్రయాసంతా మీ పిల్లల కోసమే. బట్ ప్రేయర్ లేకుండా ఎంత ప్రయాసపడినా మన పరిస్థితి ఎలా అవుతుందంటే, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము. అవును ప్రభువా, ఇంత కష్టపడ్డాను కానీ నా కుటుంబంలో ఫలితమే లేదే. హల్లెలూయా. అలాగని స్త్రీలు ప్రార్థన చేయొద్దని కాదు, బట్ మెన్ ప్రేయర్ చేస్తే ఆ ఫ్యామిలీ డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను. when men pray, that family will be different. ఈ సంవత్సరం ఇక్కడున్న మెన్ అందరికీ చెప్తున్నాను, యు ఫాలో దిస్ వర్డ్, మేక్ ఎ డెసిషన్ టు ప్రే. ఎవరి కోసమో కాదు, ప్రే ఫర్ యువర్ వైఫ్, ప్రే ఫర్ యువర్. చూడండి, ఇస్సాకు అంట రెబెకా కోసం ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు రెబెకా జీవితంలో కార్యం చేశాడు. ఎవరెవరికి ప్రార్థన చేశారు? భర్త భార్య కోసం చేశాడా? భార్య భర్త కోసం చేశాడా? ఎస్, ఇట్ వాజ్ ఈసక్ హూ ప్రేడ్ ఫర్ రెబెకా హిస్ వైఫ్. ఆమేన్. పాత నిబంధన అంత ఏమంటే వస్తుందా? అబ్రహాము ప్రార్థించను, మోషే ప్రార్థించను, యాకోబు ప్రార్థించను, ఇదే చూస్తాం.
కానీ నూతన నిబంధనలకు వచ్చిన తర్వాతనే రేఖా సిస్టర్ ప్రార్థించను, శాంతి సిస్టర్ ప్రార్థించను, ఇట్లా చూస్తున్నాం మనం. హల్లెలూయా. నూతన నిబంధనలు. పాత నిబంధనలో అబ్రాహాము ప్రార్థించను, పాటలు పాడతాం, మోషే ప్రార్థించగా. అండ్ యు నో వెన్ మెన్ ప్రే వాట్ హ్యాపెండ్. దేవుడు అన్నాడు అబ్రహాంతో, నేను అబ్రహాంకి చెప్పకుండా ఏమైనా చేస్తానా? ఏమీ చేయను. అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. అబ్రహాంకి ఎంత ధైర్యం అంటే, ప్రభువా సొదొమ గొమొర్రా నాశనం చేస్తావా? నో. కూర్చున్నాడు విజ్ఞాపనకి. 10 మంది నీతిమంతులున్నా 50 మంది నీతిమంతులున్నా వదిలేస్తావా? వదిలేస్తాను అబ్రహాము. చూపించినాడు దేవుడు. దేవుడితో సవాల్ చేస్తూ ఈ వెంట్ ఆన్ టు ఇంటర్సెషన్. మోషే అన్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను. అండ్ మోషే ప్రార్థన చేసినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలు అమాలేక్యుల మీద గెలుచుకుంటూ వచ్చారు. మోషే ప్రార్థన చేసినప్పుడల్లా ఎర్ర సముద్రం చీలినట్టు చదువుతున్నాం. మోషే ప్రార్థన చేసినప్పుడు పైనుంచి మన్నా కురిసింది. ఇట్ వాజ్ మెన్ హూ ప్రేయిడ్. ఇట్ వాజ్ మెన్ హూ ప్రేయిడ్. కొంతమంది మెన్నే ఉన్నారు. బట్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ అ సీరియస్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రే. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నాకు టైం అయిపోయింది. సో విల్ కంటిన్యూ ద మెసేజ్. ఈ యొక్క నా 2 మెసేజెస్ ఉన్నాయి న్యూ ఇయర్కి. ఐ వాంట్ టు షేర్ ద అనాయింటింగ్ అండ్ డేవిడ్ జీవితంలో 3 రకాల అనాయింటింగ్ ఎలా ఉంటుంది, అండ్ అది మనకి యేసుప్రభుకి మనకి ఎలా పోల్చుకోవచ్చు అని దాని గురించి మాట్లాడదాం. అండ్ ఐ వాంట్ టు గివ్ ఎ క్లియర్ క్లారిటీ ఆన్ ద ప్రాఫెసీస్, ప్రవచనాలు అండ్ వాగ్దానాల మీద ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అది ఈ నెలలో ఇస్తాను. ఆమేన్. మెసేజ్ ఎలా ప్రవచనం ఎలా అర్థం చేసుకోవాలి, వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ మెసేజ్ మనం నేర్చుకుందాం. ఎందుకంటే చాలామంది ప్రవచనాల వైపు వెళ్తున్నారు, వాగ్దానాల వైపు వెళ్తున్నారు. ఆ వాగ్దానం నాకు ఎలా అనువదిస్తుందని నేర్చుకుందాం. అండ్ 3వదిగా హౌ టు గ్రో ఇన్ ద అనాయింటింగ్. ఆమేన్. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. షిబారా కాలాబారా హందరా బారా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. Hallelujah. Worship you, Lord. We give you all the glory, Lord. We give you all the honor, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah.